హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళకందరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు వీడియో అయితే నైట్ అయితే శనగపప్పు నానబెట్టిన తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే లేచి శనగపప్పు అయితే మిక్సీ పడుతున్నాను అనమాట. వడల కోసం అయితే సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, చాలా హెల్దీ, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంక ఇక్కడైతే శనగపప్పు అయితే కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని కొంచెం చివరలో అయితే ఇంకా బరకగా పట్టుకొని కలుపుకున్నా సరిపోతుంది. శనగపప్పు అయితే కాదు, నేను తీసుకున్నవైతే శనగపప్పు కాదు, శనగలు అనమాట. గుగ్గిలు వేస్తారు కదా అవి. ఇంకా అవైతే నైట్ అంతా నానబెట్టుకొని ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా మిక్సీకి అయితే పట్టుకుంటున్నా. ఇంకా కావాల్సిన వాళ్ళు ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర కలిపి ప్లెయిన్గా అట్లా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కలిపి అలా కూడా వేసుకోవచ్చు. ఇంకా వడలు అయితే మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఆయిల్ అయితే ఫుల్ కాగకూడదు అనమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వడలు అయితే ఒత్తేసుకొని హోల్ కూడా పెట్టుకోకూడదు. తర్వాత అయితే ఇంకా మంచిగా వేయించుకుంటే సరిపోతుంది, టేస్టీగా అయితే ఉంటాయి వడలు. ఇంకా మార్నింగ్ అయితే ఇదే అనమాట టిఫిన్కి. చట్నీ కోసం అయితే ఇంకా పల్లీ చట్నీ అయితే వేస్తున్నాను అనమాట, బాగానే ఉంటుంది. ఓకే, ఉత్తవి కూడా తినొచ్చు, బాగానే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే ఇంకా చట్నీ అయితే వేస్తున్నా. పల్లీలు అయితే వేయించుకొని ఇంకా 3-4 కారంగా ఉంటే 3-4 సరిపోతాయి, లేకపోతే ఒక 5-6 తీసుకోవచ్చు. ఇంకా కారంను బట్టి మిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇక అంతే, ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసి ఇంక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత తాలింపు అయితే వేసుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం. నేనైతే తాలింపు అయితే వేయను అనమాట. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇంకా కలుపుకొని తర్వాత వడలు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా వంట చేయాలి, పప్పు రైస్ అయితే వండాలన్నమాట. ఇంకా తర్వాత వండుదాం అన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే ఈ పని చేస్తున్నా. వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే కడగాలి, ఇంకా కింద బండ కూడా కడగాలి, మొత్తం ఆయిల్ అయితే పడుతుంది అనమాట. ఇంకా పని చేసి ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు కడగాలి. ఇంకా ఇల్లు కూడా ఈరోజైతే తుడవలేదన్నమాట, ఇంకా ఇల్లు కూడా తుడవాలన్నమాట. ఇంక ఇదైతే బుధవారం తీసిన వీడియో అనమాట. ఇంకా లేట్ అయింది ఎడిటింగ్, అందుకని ఇంకా ఫ్రైడే అయితే పోస్ట్ చేస్తున్నా. ఫ్రైడే బ్లాగ్ అయితే కాదన్నమాట ఇది. ఫస్ట్ అయితే ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టుకుంటున్నా. ఇంకా తగినంత సాల్ట్ వేసి ఇంకా 2-3 వెల్లుల్లి అయితే వేసి ఇంకా మిక్సీ పట్టుకోవడమే. ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. చట్నీ అయితే సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే. ఇంకా కొంతమంది ఇంకా ఎవరి స్టైల్ వాళ్ళది నచ్చినట్టే వేసుకుంటారు. ఇంకా వడలకైతే ఇట్లా మధ్యలో అయితే హోల్ పెట్టకుండా ఇట్లా అయితే ఒత్తుకోవాలన్నమాట. నేనైతే వేస్తున్నా కదా ఇలా. ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆయిల్ చిట్లకుండా స్లోగా అయితే వేసుకోవాలి. ఇంకా అన్నీ అలానే వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే సగం శనగపప్పు అయితే తీసి పక్కన పెట్టిన అనమాట, గుగ్గిళ్ళ కోసమని. ఇంకా గుగ్గిళ్ళు అంటే మాకు ఇష్టం అనమాట, అందుకని కొన్ని అయితే పక్కకు పెట్టి రాత్రి నానబెట్టిన వాటర్ అయితే వంపేసి ఈరోజు పొద్దున వాటర్ అయితే వేసి ఇంకా ఉప్పు అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టిన అనమాట. ఇంకా ఉడికిన తర్వాత ఇంకా తాలింపు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ వేసుకుంటే కారం కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. తక్కువ పచ్చిమిర్చి వేసి ఇంకా కారం కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా అవైతే చేద్దాము, ఈవినింగ్ కూడా వస్తాయి, ఉడకబెట్టి పెడదాము ఒకటేసారి అన్నట్టు. ఇప్పుడైతే ఉడికించి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా వడలు అయితే చూసినారు కదా, చాలా టేస్టీగా అయితే ఉండే. అలా అయితే ఇంకా చేసుకోవాలన్నీ. కంగారు పడకుండా 12 వరకు ఒకటికొకటి పనులు అయితే ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా
12 గంటల వరకు అయితే పని అయితే ఉంటుంది అనమాట. ఇంకా 12 అయితే కంపల్సరీ అవుతుంది. ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకా ఉన్న పనులు అయితే చూసుకోవచ్చు. ఇంకా నాకైతే 12 అయితే అవుతుంది అనమాట. వంట చేసి ఇంకా మళ్ళీ ఉన్న పనులన్నీ చూసుకునేసరికి 12 అవుతుంది. తర్వాత మళ్ళీ పనులు యథావిధిగా స్టార్ట్ అవుతాయి. ఉన్న గిన్నెలు కడగడం, ఇంకా తిన్నవి మధ్యాహ్నంవి అన్నీ కడిగేసరికి ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది. డే అయితే ఈజీగా గడిచిపోతుంది అనమాట. ఇంకా మనం చేసుకునే దాన్ని బట్టే అనమాట. నేనైతే స్లోగా చేసుకుంటా. ఇంకా అంతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.